శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ 64 పరుగులు, అక్షర్ పటేల్ 44 పరుగులు, శుభమన్ గిల్ 35 పరుగులతో రాణించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 14 పరుగులు, శివన్ దుబే డకౌట్, కేఎల్ రాహుల్ ఏమీ పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ 7. వీళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. లేకుంటే టీమిండియా ఈజీగా గెలిచేదని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. అయితే ఆ తర్వాత బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్ వన్నెర్సే ఒక్కడే 6 వికెట్లు తీసి శ్రీలంకను గెలిపించాడు. టీమిండియాలో రోహిత్ శర్మ తప్ప ఎవరూ రాణించలేకపోయారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు రాణించినా టీమిండియా ఈజీగా గెలిచేదని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.